చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 62వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. చాలు 8వ వాక్యం మీరు గమనిస్తే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడు మనకి ఆశ్రయము. ఆమేన్. దేవుడు మనకి ఆశ్రయం. హిజ్ ఎ షెల్టర్. ఎక్కడికి పోయినా నీడ దొరకదేమో, ఆధారం దొరకదేమో కానీ దేవుని దగ్గరికి మనం వస్తే, వింటున్నారండి, దేవుడు మనకు ఆశ్రయం. భక్తుడు అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఆమేన్. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. నమ్మిక ఎందుకు? దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలా? నమ్మకం వేరు, విశ్వాసం వేరే. నమ్మకంలో ఎదిగితేనే విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు లేఖనం ఏమని చెప్తుందంటే, గలతీ పత్రికలో అబ్రహాము, తెలిసిన వాళ్ళు చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం తెలియదా? 3వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నారు, గమనించండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి. నమ్మకం నీతిగా ఎంచబడుతుంది. ఒక మనిషిని యేసు రక్తం నీతిమంతునిగా తీరిస్తే, ఆ నీతిలో ఎదగడానికి కావలసినటువంటిది ఒక బలమైన అనుభవం ఏంటంటే నమ్మకం. దేవుణ్ణి నమ్మాలి. మనుషులను నమ్మితే మోసపోవచ్చు, భూమిని నమ్ముకున్నా నిష్ఫలముగా తిరిగి రావచ్చు. పెద్దోళ్ళు అంటారు, భూమి నమ్ముకుంటే చెడిపోవడానికి. భూమి పండకపోతే చెడిపోక ఏమవుతాడు? ఆ భూమి పండితే సరే, పండకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? మనుషులు నమ్మినా, ప్రకృతి నమ్ముకున్నా నష్టపోయే అవకాశం ఉందండి. బట్ దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఆమేన్. దేవుని నమ్ముకున్నవాడు ఎన్నడూ నష్టపోడు. అబ్రహాము అట దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. భక్తుడు, కీర్తనకారుడు కూడా అంటాడు, ఏమంటాడు? 62వ కీర్తనలో, జనులారా ఎట్లాగట ఎల్లకాలం ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయం. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిలో మీ హృదయాలను ఏం చేయాలా? కుమ్మరించాలి. ఆరాధన ఇంత ప్రయాసపడి వచ్చాము, ఇక్కడ ఏం చేయాలి? మనం ఆరాధన చేయండి. నీ అంతటి నీవు ఈ అనుభవంలోకి రావాలి. నీ హృదయంలో ఎంత వేదన అయితే మోసుకుని వచ్చావో, తట్టుకోలేని బాధతో ఇక్కడికి వచ్చావో, నీ హృదయంలో ఉన్న ఆవేదన అంతా కూడా ఇక్కడ ఏం చేయాలండి?
ఇదేంటో తెలుసిన ఈ స్థలం కన్నీళ్లు తుడిచే స్థలం, హృదయంలో ఉన్న వేదన తొలగించే సమయం, రోగాలు స్వస్థపరిచే స్థలం, మహిమ దిగొచ్చే స్థలం, దేవుని దృష్టి నీ మీద నిలిచే స్థలం. ఇంత మహత్తరమైన స్థలంలో నిలబడిన నీవు ఎలా వచ్చి ఎలా వెళ్తావు? కాదండి, ఇది రూపాంతరము చెందించే స్థలం. హల్లెలూయ. ఇప్పుడు ధాన్యం మిల్లులోకి వెళ్ళింది అనుకోండి, ధాన్యం రైస్ మిల్లులోకి మోసుకెళ్ళి బస్తాలతోటి, ఎలా బస్తాలతో వెళ్ళిందో అలాగే బయటకు వస్తాయా? చెప్పాలా? ఎలా వస్తాయి? పొట్టుగా పోయి మనకు కావాల్సిన బి కాంప్లెక్స్ బిస్కెట్లోకి గేదెలకు పోయి దాన్ని ఏమంటారు? తౌడు అంటారు. తెలంగాణలో ఏమంటారు? తౌడేనా? రైట్, ఇబ్బంది లేదు. ఓకే, మనకు చెందాల్సిన పశువులు తిని అవి బలుస్తున్నాయి బాగా, మనకేమో ఒట్టి రైస్ తిని షుగర్లు పెంచుకుంటున్నాం. మనం ఇంకా తెల్లగా పట్టు ఏంటి పట్టేది? ఉన్నదంతా పోతుంది అక్కడ. మళ్ళా ఏమైంది? ఒక పట్టే చాలు బాబా, రోగాలు వచ్చి మూలుగుతున్నాం, ఒక పట్టు చాలు నాయన అంటూ పట్టి మళ్ళా అవే పట్టుకొచ్చేస్తుంది. విన్నారండి? బయట నుంచి వెళ్ళినప్పుడేమో ఒక రకంగా, లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు చేంజ్. ఆమె పిల్లల మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళామో అలా బయటికి రాకూడదు. మన స్థితి మారాలి. మన మీద ఉన్న పొట్టు లోపల ఉన్న శ్రేష్టమైన పదార్థము చేత మనం బయటికి వెళ్ళాలి. ఆమేన్. దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఉద్దేశాన్ని నీవు రూపొందించుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆలోచన చేద్దాం జిల్లారా. ఆయన యందు ఎల్లప్పుడూ నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడు మనకి ఆశ్రయం. ఆమేన్. ఒక చక్కని మాట చెప్తాను, శ్రద్ధగా వాక్యం వినాలి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో దైవజనుడు పౌలు గారు ఏమంటాడంటే, ఈ హేతు చేత నేను నమ్ముకున్న దేవుని గురించి ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఆమె నేను నమ్మున దేవుని గురించి నేను ఎరుగుదును. ఇది పౌలు గారి స్టేట్మెంట్. గనుక నేను సిగ్గుపడను. దేవుని లేఖనం ఏమని చెబుతుందంటే, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. సిగ్గుపడే పరిస్థితికి నేను వెళ్ళనివ్వను, సిగ్గుపడనివ్వను అని ఆయన చెప్తున్నాడు. ఆలోచించేద్దాం. దైవజనుని యొక్క సాక్ష్యం ఏంటంటే, ఐ న్యూ, నేను ఎరుగుదును. నీకు ఒక ప్రశ్న అండి. నమ్ముకున్నావు, రక్షించబడ్డావు, కానీ నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నీ దేవుని శక్తి సామర్థ్యాలు నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉండటం, నమ్ముకోవటం వేరండి, ఎరిగి ఉండటం వేరు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నీ దేవునికి పట్ల నీకు ఉండాలి. కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎల్లకాలం ఎల్లవేళలా ఆయన యందు నమ్మిక ఉంచాలి. నేను నమ్ముకున్నాను, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటాడు పౌలు గారు. నేను ఎరిగి ఉన్నా, నేను నమ్ముకున్న దేవుడు ఏంటో నాకు తెలుసు గనుక సిగ్గుపడను. ఈ స్టేట్మెంట్ మీ నోటి నుంచి కూడా రావాలి. చాలామంది అడుగుతారు, ఎందుకు దిగేవారు అప్పుడే? ఎందుకు నమ్ముకున్నావు? ఏముంది ఆ దేవుడిని నమ్ముకుని? అన్ని కష్టాలేగా. ఏం కలిసి వచ్చింది నీకు? ఎందుకు వెళ్ళిపోయావు అందులోకి అని నిన్ను అడిగితే, ఒరి బాబా, నేను నమ్ముకున్నది కష్టాలు తీరాలని కాదు, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం రావాలని కాదు. నేను నమ్ముకున్నది ఎందుకంటే ఆయన ఒక్కడే నిత్య జీవం ఇవ్వగలడు గనుక, ఆయన ఒక్కడే పరలోకానికి మార్గం అని చెప్పాడు గనుక,
నేను నమ్ముకున్నది ఎందుకంటే ఆయన సజీవుడు గనుక. ఇదిగో మృతుడనైతిని కానీ చదవరే, మృతుడనైతిని కానీ యుగ యుగములకు ఈరోజు సజీవునిగా నీలో జీవింప చేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునై నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా, నిత్యము నీ సన్నిధిలో ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా, ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే, యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా, నిత్యము నీ సన్నిధిలో. హల్లెలూయా. ప్రియులారా, నమ్మటం అనేది పునాది లాంటిది. ఎంత పెద్ద కట్టడం కట్టాలనుకుంటున్నామో అంత బలమైన పునాది భూమిలో వేసుకోవాలి. అర్థమవుతుందా? ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి అబ్రాముని దేవుడు పలకరించి తన ఉద్దేశాన్ని బయలుపరిచినప్పుడు తన స్వజల్ని, సొంత దేశాన్ని, తనకు కలిగినవన్నీ కూడా మానుకుని వదులుకొని ఉన్న పాటున అబ్రాము బయలుదేరాడు. దేనిని బట్టి అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎరగకే బయలుదేరాడట. ఏం నమ్మకం అంటే ఎలా కలిగింది? మనకంటే కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, కొన్ని విషయాలు తెలుసు కనుక, కొంత అవగాహన ఉంది కనుక నమ్మాం. అసలు అబ్రాముకి ఎలా కుదిరింది ఆ నమ్మకం? ఆ స్వరం విన్నప్పుడే అతనికి కలిగింది ఆ నమ్మకం. ఆమె ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే ఒక బలమైన నమ్మకం కలిగింది. మరి ప్రతిరోజు ఆయన స్వరం వింటున్నావు కదా, ప్రతి దినం ప్రతి వారం వింటున్నావు కదా, నీ నమ్మకం ఎలా ఉంది? అదే పునాది. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం లోపల ఉంటుంది, కనపడదు. అది స్ట్రాంగ్గా ఉంటే నీ విశ్వాసం ద్వారా, కనబడుతున్న విశ్వాసం ద్వారా కట్టడము చక్కగా కనబడుతుంది, నిలబడగలుగుతుంది. పునాది ఏంటంటే నమ్మాలి. దేవుణ్ణి అచంచలమైనటువంటి నమ్మకంతో నమ్మాలి. ఓ మనిషి మాట నమ్ముతావే, ఓ డాక్టర్ని నమ్మి వెళ్తావే, ఓ లాయర్ని నమ్ముకుని కేసు అప్పచెప్తావే, నమ్ముకుని ఒక పురుషుని వెంబడించి జీవితాన్ని పంచుకున్నావే, ఇంతమంది నమ్ముతున్న నీ జీవితంలో
ఎందుకు నమ్మలేకపోతున్నావు? వీటన్నిటికంటే అధికుడైనటువంటి దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నారు? నమ్మకపోతే ఎలా ఉంటుంది తెలుసా? ఒకసారి సీమోన్ గారు పడవలో అల్లాడిపోతుంటే తుఫాను మధ్యలో చిక్కుబడిపోయి గందరగోళం అయిపోతుంటే, భయపడకండి నేనే అని చెప్పాడు. నేనే పోతాను కాదు. అవునా ప్రభువా, నువ్వైతే ఎలాగ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నావో నీళ్ల మీద, నాకు కూడా సెలవివ్వు అన్నాడు. నీళ్ల మీద నువ్వు నడిచి వస్తున్నట్లుగా నాకు కూడా సెలవివ్వు అన్నాడు. మీకు చరిత్ర తెలుసు. నమ్మి అడుగులు వేయటం మొదలుపెట్టాడు. అడుగులు వేస్తూ ఒక కొంత సమయానికి ఏవండి నమ్మినంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే నమ్మకంలో సడలించాడో, నమ్మకంలో కొంచెం బలహీనమయ్యాడో, వెంటనే మునిగిపోతున్నాడు. యేసు ప్రభు చేయి పట్టుకుని గుంజి లేపి నిలబెట్టి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? సందేహం అంటే అపనమ్మకం అనేది మనిషిని ముంచుతుంది. నమ్మకం అనేది ప్రకృతి విరుద్ధంగా నీ నడకని మారుస్తుంది. అర్థమవుతుందా? ప్రకృతికి విరుద్ధం. ఆగో అన్నాడు ఎవరైనా. ఏలియా మేఘాలని, వర్షమా ఆగా అన్నాడు. అయిపోయాడు. సూర్యుడా ఎక్కడ? గిబియోనులో. చంద్రుడా అయ్యాలో అయ్యాలోను నిలబడు అంటే నిలబడ్డారు లేదండి. ప్రకృతి అతీతమైన శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక మనిషికి ఎక్కడి నుంచి వచ్చి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అది మామూలే, ఆయన శక్తి. అది మనిషికి కూడా అదే శక్తి, అదే ప్రభావం ఎలా వస్తుంది? ఆయనతో కనెక్ట్ అయితే. ఆయన మీద బలమైన నమ్మకం నీకుంటే నీకు కూడా ప్రకృతికి అతీతమైన శక్తులు వస్తాయి. పిల్లరా ఆలోచించేద్దాం. నమ్మాడు, 4 అడుగులు వేసాడు, బాగానే ఉందండి. మరి నమ్ముడాడు ఇంతలోనే ఎందుకు బలహీనమయ్యాడు? యేసు వైపు చూస్తున్నంతసేపు బాగానే నడిచాడు కదా. ఎలాగా? యేసయ్య ఎలాగైతే సముద్రం మీద నడిచాడో నీళ్ల మీద, సీమోను పేతురు కూడా నీళ్ల మీదే నడిచాడు. అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. అమ్మో, సీమోను కూడా అట్టి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు కదా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఈయన చూపు మారిందండి. చూపు మారకూడదు. మనకు కూడా ప్రారంభంలో ఉన్నటువంటి నమ్మకం సడిలించకూడదు. దేవుడి మధ్య నా ప్రార్థన వింటలేదు, మాకు శోధనలు ఎక్కువైపోయినాయి, నాకు విశ్వాసం తగ్గిపోయింది, నాకు ప్రార్థన తగ్గిపోయింది అని ఎందుకు వస్తుంది నీ నోట? ఎట్టున్నారా? ఎన్ని వచ్చినా, ఎన్ని నేను శోధిస్తున్నా, ఎన్ని నేను కదిలిస్తున్నా, నీ నమ్మకం కదలకూడదు. నీవు చూడాల్సిన వైపు చూడాలి కానీ మరొక వైపు చూడకూడదండి. సీమోను గాలిని చూసాడట బాబు. ఏం చూశాడు? మరి ఇప్పుడు దాకా ఏం చూసావు? ప్రభుని చూశావు. విశ్వాసము దాన్ని కొనసాగించు వాడైనా యేసయ్య వైపు చూసావు అనుకో, నీ పరుగు కడముట్టించబడుతుంది. మధ్యలో చూపు మారింది అనుకోండి, ఇదిగో సీమోన్లాగా నెట్ట నిలువున మునిగిపోతావు. నా దేవుని పిల్లలారా బాగా ఆలకించాలి. నమ్మకం అనేది మొదట వేసి పునాది. ఓ బిల్డింగ్, ఇప్పుడు చర్చ్ ఉందనుకోండి, పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత పెద్ద మిద్దెలు కట్టవచ్చు. పునాది ఏమో చిన్నగా వేసుకుని పైన మిద్దెలు కడితే బద్దలైపోతుంది. కారణం మోసేది అది కనుక, ఆమె భరించేది అది కనుక. అందుకే పునాది ఎలాగ ఉండాలండి? బలంగా ఉండాలి. నీ నమ్మకం దేవుని పట్ల నీ నమ్మకం ఎలాగ ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నమ్మకం విశ్వాసాన్ని గురించి కాదు నేను మాట్లాడేది. బేసిక్ ఏంటంటే నమ్మకం. ఒకసారి ఏం జరిగిందంటే మత్తయి సువార్త
9వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డోళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 9వ అధ్యాయం 27వ వాక్యం చదువుదాం. ఇద్దరు గుడ్డివాళ్ళు ఆయన వద్దకు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని అడిగారని. కేకలు వేసిరి. ఇద్దరు కూడా ఆయన దగ్గరికి వస్తే, చూడండి, ఒక చక్కని ప్రశ్న ప్రభు అడుగుతున్నారు. మమ్మల్ని కరుణించమని అడుగుతున్నారు కదా బాబు, మీక కళ్ళున్న వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాలన్నీ కళ్ళతో చూశారు కనుక నమ్మి నా దగ్గరకు వస్తారు. మీరు అసలే గుడ్డోళ్ళకి ఒక అనుమానాలండి. మీరు ఎవరన్నా గుడ్డోళ్ళతో మీరు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చో లేకపోతే టీ ఇచ్చో పొరపాటును కూడా వాళ్ళు నమ్మరు, ఎవరు నమ్మరండి. ఎందుకంటే వాళ్ళు కళ్ళు లేవు. మనమంటే ముఖం చూసాం కనుక అంచనా వేయగలి. వాళ్ళకి ఏమి తెలుసు, ఎవరు నమ్మరండి. వాళ్ళంటే ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం పరీక్ష చేసి చూడండి, అసలు నమ్ముతారా లేదని ట్రై చేసి చూడండి. జీవితంలో ఒక్కడినే నమ్మరాడు. ఎందుకని వాళ్ళని వాళ్ళే నమ్ముతారు, ఎవరు నమ్మరు. అందుకే యేసు ప్రభుకు డౌట్ అడుగుతున్నాడు, బాబు ఇది నేను చెయ్యగలనని మీరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ గుడ్డోడు, ఈ గుడ్డోళ్ళకి అనుమానం ఎక్కువ అని ఆయన తెలుసు కాబట్టి నేను ఇది చెయ్యగలనని నమ్ముతున్నారా? వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, ఆమె మేము నమ్ముచున్నాం. ఇది మంచి మాట. గుడ్డోళ్ళు అంత తొందరగా దేన్ని యాక్సెప్ట్ చేయరండి. ప్రభు అడిగారు, అందుకే మీరు నమ్ముతున్నారా? నమ్ముచున్నాం ప్రభువా. ఆమె వాళ్ళ మాట, వాళ్ళ విశ్వాసం, వాళ్ళలో ఉన్న ఆ బిలీవ్నెస్ చూసి ప్రభు ఏమన్నాడంటే, పర్సెంటేజ్ ఆఫ్ బిలీవ్నెస్. నమ్ముతున్నావు, ఎలా నమ్ముతున్నావు? పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు వాక్యము కూడా అటండి, ఒకరిలో 30 దంతులు, ఒకరిలో 60 దంతులు. నెక్స్ట్ ఎంత రావాలి? ఆగండి, అదే మరి చెప్పేది అదే. 30 + 30 60 అయింది. 60 తర్వాత ఇంకెంత రావాలండి? 30 దంతులు 60 దంతులు అన్నప్పుడు 90 అంతులు అన్నాలుగా. మరి 100 అంతులు 100 అంతులు అని ఎందుకు అన్నారు? 60 దాకా వచ్చినోడికి ఇక స్పీడ్ పెరిగిందన్నమాట. ఆమె ఆ 10% నింపుకోవటానికి స్పీడ్ పెరిగిందని. 30 దంతులు 60 దంతులు 100 అంతలు వాక్యం మాట వారిలో ఫలించెను. ఆమె విశ్వాసం కానీ నమ్మిక కానీ ఎలా ఉండాలా? కొంతమందిలో బేసిక్ ఇదేమంటారు, పాస్ మార్కు. 30 మార్కులు వస్తే ఇక అటు కాకుండా ఇటు కాకుండా దొబ్బినట్టే, వెనక్కి కిందకు పోకుండా పైకి దొబ్బినట్టు. వీళ్ళంతా ఎవరండి? ర్యాంకర్స్ కాదు, కాదు. వీళ్ళు ఏమంటారంటే అట్టేసరితో ఏమంటారు తెలిసిన వీళ్ళని, ఏదో తప్పకుండా సావు పోయి కన్నులొట్టబోయింది అట్టండి. ఇక చివరి వరకు లాగి ఇటు ఎక్కడ ఫెయిల్ అయిపోతాడని ఆ మాస్టర్ గారు ఏదోడు చూసి ఒక 1/2 మార్కు కలిపి ముందుకు నెడతాడు. వీళ్ళు ఎవరంటే 30 మార్కులు. అది బోర్డర్ మార్కులు. విన్నారండి? బోర్డర్ అంటే వీళ్ళు ఒళ్ళొంచిన రకాలు కాదనమాట. మార్కులు బట్టి చెప్పొచ్చండి మన పిల్లలు ఎంత బాగా చదివారు అన్నది. మార్కులే దానికి ప్రామాణికం. వింటున్నారా? మా పిల్లోడు చాలా బాగా చదువుతాడు. మరి మార్కులు చదవటం ముఖ్యం కాదండి, అది రావాలి రిజల్ట్. అలాగే వాక్యం వినటం కూడా, అప్పుడు నేను ఎంత బాగా వింటానో, చెప్పు ఏం చెప్పాడు, అదా నేను రేపు చెప్తాను. ఎందుకు చెప్పు? ఇంటే కదా, విన్నట్టే ఉంటావు. కానీ తెలుసా, మీకు తెలుసా అండి, ఇందులో కూడా ఒక మర్మం ఉంది. చాలామంది వాక్యం గుర్తుండదు. కారణం మీ తప్పు కాదు. అది ఒకడు పని చేస్తున్నాడు పక్కనే కూర్చుని, అక్క అసలే ఈ రోజున మటన్ కూర, చేపల పులుసు భలే కమ్మగా చేసి వచ్చావు, తొందరగా ఎల్లక్క అని ఊరికే చెవుల దగ్గర గొణుగుతూ ఉంటాడు.
వింటున్నారండి? ఇటు ఈడి మాట వినాలా, అటు ఆయన మాట వినాలా అర్థం కాక ఎటు కాకుండా పోయేవాళ్ళు కోకొల్లలు. మీరు కాదనుకోండి, వింటారా? అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసండి? వీడు భలే దుర్మార్గుడు అండి. చదువుదామా? లోకాసు వార్త 8వ అధ్యాయం, త్వరగా 8వ అధ్యాయం 12వ వాక్యం చూద్దామా? 9 చదవండి. ఆయన అడగగా ఒరే బాబు, శిష్యులారా, దేవుని రాజ్య మర్మాలు వింటున్నారా? ఏంటయ్యి? దేవుని రాజ్యం యొక్క మర్మాలు తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడింది. ఇతరులకైతే చూసి చూడక వినియు గ్రహించుకుంటున్నట్లు వాళ్ళని అలా పెట్టా. మీరెవరు? ప్రతిష్ఠించబడిన వారు, మీరెవరు? పిలుపు నొందిన వారు, మీరెవరు? నా శిష్యులు అని పిలువబడుతున్నవారు. విన్నారా? సేవకుడికి వాక్య గ్రహింపు ఎక్కువ ఉండాలి. వాక్య లోతుని క్షుణ్ణంగా గ్రహించగలిగిన వాడై ఉండాలి. ఇది మీకు అనుగ్రహించబడింది. ఓకే, ఇది త్రోవ పక్కన ఉంటారు, త్రోవలో ఉండరండి, త్రోవ లోపల ఉండరండి. త్రోవలో ఉన్నట్టుగా ఉంటారు కానీ పక్కన ఉంటారు. అంటే బాడీ ప్రజెంటు, త్రోవ పక్కన అంటే అర్థం ఏంటండి? బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడ ఉండదు బుర్రకాయ, ఎక్కడో పడేసి వస్తారు. అలా ఉండకుండా ఉందురుగాక. ఆమె త్రోవ పక్కన ఉన్న వాళ్ళట, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వింటారు కానీ ఏంటి? విన్న వెంటనే నీ నమ్మకం పెరుగుద్ది. అందుకే వారం ఏంటికి ఈ గోల, ఏంటి బాధ? ప్రియులారా, దినదినం వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. ఎంత నేర్చుకుంటే అంత ఆత్మకు బలం. దేవుని వాక్యం నీ ఆత్మకు ఆహారం కనుక వాక్యాన్ని నువ్వు ఎక్కువగా స్వీకరించాలి. ఇక్కడ ఈ తో పక్కన ఉన్న వాళ్ళట విని నమ్మి విన్నారు. వాక్యం కనుక మనం శ్రద్ధగా వింటే, వాక్యం కనుక మనకు లోపలికి వెళ్తే నమ్మకం కుదురుతుందండి. నమ్మకం కుదిరితే రక్షణ కార్యం జరిగినట్టే. ఆమె విని నమ్మి రక్షణ పొందకుండానట్లుగా విన్నారా? అపవాదికి ఏమి ఫీజు అక్కర్లా, అపవాదికి ఏమి పెట్రోల్ ఖర్చు అక్కర్లా. ఆడెక్కడ వస్తాడంటే ట్రాక్ అవుట్ ఉంటారే కొంతమందికి ఎప్పుడు ఏదో పరధ్యానం. కొంతమంది చూడండి, సిస్టర్ అంటారే, వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? వాడు ఊరికి బుర్ర తింటా ఉంటాడు వెనకండి, ఊరికి మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తుంటాడు, డైవర్ట్ చేస్తుంటాడు. అందుకని మీరు ఎప్పుడు ఆన్లైన్లోనే ఉందరుగాక. ఏ ఆన్లైను అంటే అర్థం ఏంటి? ఆఫ్లైన్లో లేవని అంటే ఎప్పుడు కూడా దేవుని ధ్యానం, దైవధ్యానం, దేవునితో కనెక్ట్ అయి ఉందురుగాక. మీ ప్రాణ ఆత్మ శరీరములు దేవునికే సొంతమై ఉండునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఆలోచించేద్దాం. నమ్మకం ఎప్పుడు తొలగిపోద్దంటే త్రోవ పక్కకి వెళ్ళిపోతే, త్రోవలో లేకుండా కొంచెం డైవర్ట్ అయినా వాక్యం నీలో ఫలించదండి. వాక్యాన్ని వాడట ఎత్తుకుని వెళ్ళిపోతాడట. వింటున్నారా? అపవాది ఏం చేస్తాడు? నేనేం చేయడు, సినిమాలు చూడమండు, సీరియల్ చూడమండు, ఏమండు, వాక్యం వినకుండా ఎత్తుకుపోతాడు. అందుకే చాలామందికి విన్న వాక్యం గుర్తు, కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి ఆవులెంతులు వస్తాయి. ఈమెకు వచ్చింది కాక పక్కన వాళ్ళు కూడా అంట పెడుతుంది. వింటున్నారండి? అందరు కలిసి జోగులు వింటున్నారండి. ఏంటి ఇది? అంతా వినకూడదు, వాక్యం వినకూడదు. అపవాదిగా అడిగి లోపలికి వచ్చినా కూడా కొంతమందిని వదిలిపెట్టట్లేదు, చూసారా? అందుకని ఇంటి దగ్గర ఏం చేసుకుని రావా? ప్రభువా, ఆ దుర్మార్గుడు రావద్దయ్యా నా దగ్గరికి,
ఆ పనికి మాలోడు వచ్చి నా చెవుల దగ్గర ఊరికి కొనగొద్దు ప్రభా, నాకు అసలు నిద్రే రాకూడదు ప్రభా, చెవులు నెక్కబొడుచుకుని నేను వాక్యం విందును. అబ్బా, కాక ఆమె 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 ప్రియులారా, ఆలోచించేద్దాం. అపవాదండి బహుకుయుక్తిపరుడు, సింపుల్గా తప్పిస్తాడండి, ఏం చేయడండి, దారి తప్పిస్తాడండి. వింటున్నారా? దారి తప్పిస్తాడంతే. అందుకని మీరు ఇక్కడ చాలా శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనసు పెట్టుదురుగాక. నమ్మిక కుదురునట్లుగా నమ్మిక. ఇప్పుడు రూతమ్మని నయోమి వెళ్ళిపో, నేను నాకా వయసు లేదు, మీకు పిల్లలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేది అనుకో, నాకు వయసు లేదు. మీ అక్క వెళ్ళిపోయిందిగా, రూతమ్మ నా మాటిను, నువ్వు చిన్నదాను, నీకు తెలియదు, వయసులో ఉన్న పో, వీళ్ళు పెళ్లి చేసుకోమ్మా నా మాటిను అని బ్రతిలాడుతుంటే ఆమె అంటది, ఓర్పు అయితే ఏం చేసిందండి ఓర్పమ్మ, మా ఎత్తో బంగారు కొండ అని ముద్దు పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఏడ పిలుస్తుందో మళ్ళా అని, మనసు మారిపోద్దేమో అన్నట్టు. ఇది రూతమ్మ వెళ్ళిపోమంటున్నా, రూతమ్మను బ్రతిలాడుతున్నా ఆమె ఏమంటుందంటే, నా వల్ల కాదు, మరణము తప్ప మనల్ని ఎవ్వరూ విడదీయటానికి వీల్లేదు. అత్తయ్య నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చాలా విలువైన కమిట్మెంట్స్ చెప్తా ఉంటే, అప్పటికి నయోమికి అర్థమైంది, ఈమెకి నాతో రావటానికి మనసు కుదిరిందని మనసు కుదిరింది అంటే నమ్మకం కుదిరింది. నా మీద కాదు, నీ దేవుడే. బా, ఏం మాట అండి. ఆమె రూతమ్మకి ఎవరి మీద నమ్మకం కుదిరింది? అందుకే ఆమె యేసు ప్రభు వంశావళిలోకి, తన రక్త వంశం అందులోకి రావటం జరిగింది. వంశము యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ఆమెను దేవుడు ఎన్నుకోవటం జరిగింది. ఒక అన్యురాలండి. ఆ అన్యురాలు యేసు ప్రభు వంశావళి రావటానికి ప్రబలమైన కారణం ఏంటి? నమ్మింది. ప్రియులారా, నమ్మకం మీదే విశ్వాసం ఆధారపడి ఉంటుంది. స్తోత్రం. గుడ్డోళ్ళు అడుగుతున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు బాబు, కరుణించు. నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా? ఇది నేను చేయగలనని నమ్ముతున్నారా? వాళ్ళు అంటారు, నమ్ముచున్నాం ప్రభా, మాకు కళ్ళు ఇవ్వయ్యా అనగానే వాళ్ళు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 21వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వాక్యం మీరు గమనిస్తే, యేసు ప్రభు చక్కని మాట అంటారు. 21, 22, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో. ఈ 40 రోజులు నా మాట నమ్మండి, వినండి. ఏంది ఈ బాధ అంటే, మీరు నమ్మాలి. మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి. ఆమె మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. నమ్మకం. ఆమె యేసు ప్రభు అండి లాజర్ని పిలవటానికి సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడితే, అయ్యా వద్దు, ఆడు చచ్చిపోయి 3 రోజులైంది, కంపు కొడతాడు, వాసన వచ్చేస్తాడే, వద్దయ్యా. మరి ఎందుకు పిలిచావు నన్ను? ముందు వచ్చినప్పుడు ఎందుకు ఏడ్చావు? నువ్వు ఎక్కడుంటే వాడు బతికేవాడే, చచ్చేవాడు కాదని ఎందుకన్నావు? అయినా సరే నేను ఎవరో తెలుసా? చచ్చిన శవానికి జీవం పోసేవాడు, కుళ్ళిన దేహంలో జీవాన్ని ప్రవహింప చేయగలిగిన వాడు. లాజర్ లే రా అనగానే వాడు ప్రేత వస్త్రాలతో అలాగా లేచి వచ్చాడు. అందరూ పారిపోయారు. యేసుప్రభు మాత్రం నిలబడ్డాడు. ఎందుకని? సచ్చిన శవంగా లేచి వస్తే సంతోషిస్తారా, పారిపోతారండి? అది లోకం. ఇది ఎవరంటే వాక్యం తెలిసిన వాళ్ళు. ఆమె ప్రియులారా, మన ప్రభు ఎవరంటే మరణమును జయించి మరణాన్ని ముళ్ళును విరిచిన వాడు, జీవప్రదాత. స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట యేసు ప్రభు అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవన్నీ కూడా పొంది ఉన్నామని ఏం చేయాలి మీరు? ఆమె ప్రార్థన చేసిన వెంటనే
కొంతమంది నమ్మకం ఉండక ఏలియానా అంతేనా? ఒరేయ్, మేఘం వచ్చిందని చూసిరా బాబు అంటే ఏలియా కదా. మీరు డౌట్ పడుతున్నారు, నన్ను డౌట్లో పెడుతున్నారా? ఏలియా కదా. ఒకసారి మోకాళ్ళ మధ్య తలబెట్టి ప్రార్థన చేసి ఒకసారి బయటికి వెళ్ళి చూసినారా మేఘం అని కనపడుతుందంటే లేదయ్య గారు అన్నాడు. మరలా గట్టిగా బలంగా ప్రార్థన చేసి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఇంకా భారంగా ప్రార్థన చేసి ఇక అనిపించి రెండో మారు పిలిచి ఇప్పుడు వచ్చిందేమో చూసినారా అన్నాడు. వాడు బాగా చూసి, అయ్యా ఇంకా ఏం కనపడలేదండి, మార్పు ఏమీ లేదన్నాడు. ఇంకా భారంగా ఏంటి ప్రభు, నువ్వేమో వర్షం పంపిస్తానన్నావు, అక్కడ ఏం కనపట్టలేదు, రుజువేం కనపట్టలేదే అని చెప్పి ఇంకా గట్టిగా అడిగాడండి దేవుని. అట్లా ఎన్నిసార్లు అండి? 7 సార్లు. ఆ వెళ్ళేవాడికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మా గురువు గారికి మెంటలు వచ్చింది ఏంటో, ఊరికే తిప్పుతాడేంటి, అది కనపడదు, ఈయనకి వినపడదు అని విసుక్కుంటూ 7వ మారు వెళ్ళగానే హల్లెలూయా 7వ మారు వెళ్ళాడండి. అరచేయంత మేఘం ఆ పై నుండి కిందకి దిగటం ప్రారంభం. ఆమె ఎంత మేఘం, మనిషి చిన్న మేఘం అండి. ఆ రోజుల్లో మేఘమే కనపడిన దినాలు. బట్ అడిగాడు, ఎదురు చూస్తున్నాడు. నమ్మకం. 6 సార్లు చెప్తున్నప్పుడు మామూలుగా మనకైతే ఏమొస్తుంది, మన ప్రార్థన తగ్గిందేమో, మన ప్రార్థన పవరు లేదేమో అని కంగారు పడతాం. ఏలియా చూడండి, 6 సార్లు రిజల్ట్ లేకపోయినా మనం కూడా ఇటు అడగగానే అటు అయిపోవాలి, ఇటు వేయగానే దోశ అయిపోయినట్టు, ఇటు పోయిగానే దోశ అయినట్టుగా మన వాళ్ళకి ఇన్స్టెంట్గా కావాలి కార్యక్రమాలు. నా దేవుడు ఎవరంటే నీ నమ్మిక చొప్పున కార్యం చేసే దేవుడు. నీ నమ్మకం పెరగాలి, దేవుని మీద నీ నమ్మకం అచంచలుగా విస్తరించాలని. నమ్మకం అనేది పునాది. ఇది బలంగా ఉండాలి, ఇది విస్తారంగా ఉండాలా. అప్పుడే నీ విశ్వాసపు ప్రయాణం, నీ విశ్వాసపు ఉన్నతమైన కృప అది విస్తరించబడుతుంది, నిలబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలా అద్భుతమైన కార్యాలు ప్రభు చేశారు. ఈ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మది చదవండి. మొట్టమొదటిగా దెయ్యాలు పట్టినోడిని బాగు చేశాడు. వాడిని బాగు చేసి కొంత దూరం వచ్చాడు లేదో ఒక అధికారి వచ్చాడు. చదువు, అక్కడి నుంచి చదువు 21వ వాక్యం. అద్దరికి వెళ్ళినప్పుడు ఒక యాయిర్ అనే సమాజ మందిరపు అధికారి వచ్చి, అయ్యా నాకు చిన్న కుమార్తె ఉంది, ఒక చిన్నది ఉంది, అది చనిపోవటానికి సిద్ధంగా ఉంది, డాక్టర్లు కూడా చెప్పారు బతకదు, తీసుకెళ్ళిపోమని చెప్పారు. అయినా నువ్వు వస్తే చెయ్యి పెడితే బాగుపడుతుందని ఆశతో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానయ్యా అని బ్రతిమలాడుతున్నాడండి. వేడుకొనెను. ఆమె అది బాగుపడి బ్రతుకున్నట్లుగా నీవు వచ్చి అది బ్రతుకున్నట్లు. చూడండి ఎంత నమ్మకం. నీవు వచ్చి నా బిడ్డ మీద చేతులు ఉంచితే అది బాగుపడినట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచమని మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహం ఆయనతో వెళ్తున్నారు. ఇంతలో మరొక సంగతి, వెళ్తున్నప్పుడు దారిలో మరొక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే 12 ఏళ్ల చూడండి, ముందేమో అధ్యాయం అంతా కూడా చిత్రమైన కార్యక్రమాలు. యేసుప్రభు మినిస్ట్రీ చూడండి, క్షణం తీరిక లేదు. నెక్స్ట్ దాన్ని నన్ను అడగండి. ఆమె చూడండి, దయ్యాలను వదిలిచ్చాడు. వెళ్తూ ఉంటే ఈయన గారు ఎదురొచ్చారు. సరే పదాన్ని ఆయన దగ్గరికి పోతుంటే ఇంకో ఎదురైంది. ఎన్నారండి, ఎక్కడికక్కడే కార్యాలు. ఈమె ఎదురైతే పురుషుల మధ్యలోకి వెళ్ళే ధైర్యం చేయలేక ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే ఆయన వస్త్రపు చెంగును అలా పట్టు వదిలేసి వెంటనే ప్రభు అడుగుతున్నాడు, ఎవరు నన్ను ముట్టారు?
ఎవరు నన్ను ముట్టారంటే శిష్యులు అంటారు, ఏయ్యా ఇంతమంది ఉన్నారు, ఎవరు నిన్ను ముట్టుకున్నారు, ఎవరు నీ మీద పడ్డారు, ఎలా చెప్పగలుగుతావు అంటే, లేదు అందరు నా మీద పడుతున్నారు కానీ ప్రభావం వెళ్ళాల. ఒక ఆమె ఎవరు గట్టిగా నమ్మొచ్చింది, నన్ను ముట్టలేదు, వస్త్రంలోంచి పవర్ వెళ్ళిపోయింది. ఆమె ప్రభావము నాలో నుంచి బయటికి వెళ్ళింది. ఎవరామె అంటే ఆమె గడగడగడగడ వణిగిపోతూ, అయ్యా నేనే బాబు, భయంకరుని సుబ్బయ్య, ఏ డాక్టర్ బాగు చేయలేకపోయాడు, కానీ నమ్మి వచ్చానయ్యా. ఎలా వచ్చా? నమ్మి వచ్చా. నీతో ప్రార్థన చేయించుకునే ధైర్యం లేదు ఈ మగవాళ్ళ మధ్యలో, నీ వస్త్రాన్ని పట్టుకున్న చాలని నమ్మొచ్చాను, బాగుపడ్డానయ్యా. ఆమె అప్పుడు ప్రభు అన్నారు కదా, అమ్మా నీ చదవాలి అక్కడి నుంచి అమ్మా 34 చదువుతున్నారు, గమనించండి. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఆమె ముందు దెయ్యాలను ఎల్లగొట్టాడండి. దారిలో వెళ్తూ ఈమె బాధని స్వస్థపరిచాడండి. ఇక బయలుదేరబోతుంటే యాయిరు చుట్టాలు వచ్చేసారు. వింటున్నారండి? చుట్టాలు వచ్చి ఆయన పక్కకు తీసుకెళ్ళి, ఇక జాలే బోధకుడిని విసికించుకో, శ్రమ పెట్టుకో, ఆయన బాధ పెట్టుకో, పద పిల్ల చచ్చిపోయింది, గుండె బయలిపోయింది, ఇక పద పిల్ల చచ్చిపోయింది, సమాధి చేయాలి పద అంటే బిక్క మొక్క వేసాడు యాయిర్. అయ్యో ఈమె ఆపకపోతే నా బిడ్డ, మీరు ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళండి, ఈమె ఈ 10 నిమిషాలు ఆపకపోతే నా బిడ్డ బతికేదే కదా, ఈమెకి రోగం సర్లే ఏం చేస్తావు, నా బిడ్డ పోయింది కదా అని అయోమయంగా చూస్తున్నాడు తండ్రి. ఏం చేయాలో అర్థం కాక, ఇటు బతికించుకోలేకపోయానే, ప్రభు వచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోయిందే అని నిరుత్సాహంతో ఉన్నాడు. బట్ ప్రభు చెప్తున్నారు, యాయిరు చదవాలి, అక్కడే చదవాలి. యాయిరు, వాళ్ళు చెప్పిన మాట నువ్వు నమ్మొద్దు. ఆమె లక్ష్య పెట్టక భయపడకుము. ఆమె బాగా విన్నా, వాళ్ళ మాటల మీద లక్ష్యం ఉంచొద్దు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఏంటది? నమ్మిక. ఈజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళు చెప్తున్నారు అంటారు వాళ్ళు. ఎందుకంటే చుట్టాలకు ఓపుకుండా, సావుకి వెళ్ళిన చుట్టాలను చూడండి, ఆ కార్యక్రమం ఎప్పుడు అయిపోద్దా అని కనిపెట్టుకుంటారు. సచ్చినోళ్ళు వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే, నాకు షుగరు, తొందర చెయ్యండి రా బాబు, మాకు అసలే కాళ్ళు కూస్తున్నాయి, మాకు బస్సు వెళ్ళిపోద్ది, పోనీ రేపు వెళ్ళరాదు, సావు అయిపోయినాక మళ్ళీ తెల్లారితే ఉండకూడదట, పొద్దుగూగితే ఉండకూడదు. ఎవడు చెప్పాడు నీకు? అసలు వాళ్ళు చచ్చి వాళ్ళు సావులో వాళ్ళు చస్తుంటే వీళ్ళకి పెద్ద బాధ అండి. మీరు చుట్టాల బాధలు చూడండి, ఆడు ఎప్పుడు తూ అంటే పరిగెడతాం అన్నట్టు ఉంటారు, దడిని పట్టుకుని రెడీగా ఉంటారండి, అంటే పరిగెడదాం అన్నట్టు విన్నారు. వాళ్ళు అంటారు, నువ్వు రారా, అయిపోయింది పని, ఆ పిల్ల అయిపోయింది, నువ్వు రా. ప్రభు అంటారు, వాళ్ళ మాటలు నువ్వు లక్ష్య పెట్టుకో, భయపడకు. చచ్చిపోయింది అంటున్నారు కదా, భయపడకరా నాయన, భయపడకు, నమ్మిక మాత్రం. ఆమె నమ్మిక మాత్రం ఉంచు. ఆ మాట అతన్ని ధైర్యపరిచింది. అవునా ప్రభువా? నమ్మిక ఉంచు. సరే ప్రభువా. ఇది చెప్పింది ఎవరు? జీవాధిపతి. చెప్పింది ఎవరు? ఉన్నవి లేనట్లుగా పిలిచేవాడు. చెప్పింది ఎవరు? మాట చేత సమస్తాన్ని నిర్మించిన. నమ్మాడు. నమ్మి కొంచెం ధైర్యం తెచ్చుకుని, సరే ప్రభా పద అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ఏముంది? యాజ్ యూజువల్ గోల 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 గోల. ఓయమ్మో మా అమ్మో సక్కద్దల్లే అని ఏడుస్తున్నారండి. ఇక ఏడిపోయి రాగాలు చూసారా? సావు దగ్గర భలే రాగాలండి. ఆ పిల్లలు ఎవరైనా పోతే వాళ్ళని కూర్చుని మంచి అంతా అప్పుడే బయటకు వస్తుంది. అప్పుడు దాకా ఎవరు పొగటరండి. అట్ట చేసి ఇట చేసి తినొస్తానన్ను, అది అడిగావు ఇది అడిగావు, తెచ్చానమ్మా లేచి తిను. సచ్చింది లేచి తింటుందండి. ఎందుకు తేవటం మరి? వింటున్నారండి? ఈ లేనిపోయిన పంచాయతీ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఏడుపు కొట్టి మొక్కలు, బయటికి పోండి అని చెప్పి ప్రభు ఏం చేస్తున్నాడంటే, చచ్చిన దాన్ని చేయి పట్టుకుని, తల్లి తాకుమి చిన్నదన
లే అనగానే లే అనగానే చచ్చింది టక్కున లేచి కూర్చుంది. ఆమె ఆమె చచ్చిన పిల్ల లేచి కూర్చుంది. ఆమె లేచి గంతి లేచి అటు ఇటు తిరుగుతుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, మీకేమొచ్చింది అంటది ఈ పిల్ల. ఓ పిచ్చి మోహన్ దాన్ని, ఇప్పుడు దాకా నువ్వు చచ్చిపోయావే, ఆయన వచ్చి బతికిచ్చాడు నిన్ను అని అందరూ చెప్తుంటే, అవునా నేను చచ్చిపోయాను, నిద్రపోయాగా, నా మంచి నిద్ర పట్టింది అంటది ఈ పిచ్చి మొఖం. పిల్లరా, నమ్మిక నమ్మిక. అయ్యరు వాళ్ళ మాటలు నమ్ముతావు, నా మాట నమ్ముతావా? అయ్యా వాళ్ళు అంటున్నారు ఒరే పిచ్చోడన, అదేరా అదే చెప్పేది, నమ్మిక మాత్రం ఉంచు. చచ్చిపోయినా సరే, హోప్లెస్ అయిపోయినా సరే, ఇక ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని ఎవరు చెప్పినా సరే నీవు మాత్రం వదలకూడదు. ఆమె 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 మనుషులు కాదు, డాక్టర్లు కాదు, పిల్లలు కాదు, ఎవరు చెప్పినా సరే ఇది కాని పని, ఇది అవ్వదు అంటే వాళ్ళంటే నువ్వు అనాల, నా దేవుడు చేస్తాడనాలి, నా దేవుని మీద నమ్మకం పెట్టాను, నా దేవుడు నన్ను సిగ్గుపరచడని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. ఆమె ఈవేళ నమ్ముతున్నారా? అందరూ అంటున్నారు మీకు ఇక అది రాదు, మీరు ఇల్లు కట్టలేరు, మీ ఆయన బాగుపాటుగా ఆడు బాగుపాటు. పిచ్చి మొక్కం దాన, నువ్వు చెప్పేది నాకున్న నమ్మకం. ఆమె ఇక మీరు ఇల్లు కట్టలేరండి, కట్టలేరు. ఏం కడతారు, మీ దగ్గర రూపాయి లేదు. పిచ్చోడా, రూపాయి ఉంటే నువ్వు కడతావేమో, వితౌట్ సింగిల్ రూపీ లేకుండా నేను చేయగలను. ఎలా? నమ్మకం. ఆమె 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 నీ పిల్లలకి ఎట్ట చదివిస్తాగా చూడు, డబ్బు ఉంటే సరిపోదు, కృప ఉండాల. ఆమె ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోండి. నా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలారా, నమ్మిక మాత్రం. అందుకే దైవజనుడు చెప్తున్నా, నేను నమ్మిన వానిని ఎరుగుదును. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మరొక వ్యక్తి కనపడతాడు. అక్కడ ఒక అధికారి కనపడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 47 నుంచి చదువుదామా? గలిలయకి ప్రభు మరొకసారి వచ్చారండి. ఆ కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా చెప్తున్నా, కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, చావుకు దగ్గర అయిపోయాడు. ఈ సమాజం ఈ ప్రధాన అధికారితో చెప్తున్నాడు, మీ ఊరోళ్ళకు జబ్బు ఉంది బాబు, మీ ఊరోళ్ళందరికీ సూచక్రియలు కావాలా, మహత్కార్యాలు కావాలి, అద్భుతాలు కావాలి. అట్లాంటి చేస్తే కానీ నమ్మరు, నేను వచ్చి చేయాలి. నీకు కూడా అలాంటి జబ్బు ఏమైనా ఉందా? ఆ ఊరోనే కానీ ప్రభువా, నేను సంథింగ్ స్పెషల్, నేను కొంచెం ప్రత్యేకమైన. అవునా? అయితే నీకు మాట చెప్తాను, చెప్పండి. ఏంటి? నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళిపో, నీ కుమారుడు బతికాడు పో అన్నాడు. అదేంటి ప్రభా, నువ్వు రాకుండా ఎట్ట బాగుపడతాడు? నువ్వు ఆ ఊర్లో వెళ్ళావంటగా, చచ్చిందని పట్టుకున్నావంటగా, ఇప్పుడు నువ్వు పట్టుకోవాలి, రా. నేను రాను. రాకుండా కూడా కార్యం జరుగుతుందా? మరి అదేగా చెప్తుంది, రాకపోయినా కార్యం అదేరా, వెళ్ళు, అంతేనా ప్రభా? అంతే, నమ్మెళ్ళు. సరే ప్రభా అని చెప్పి నెమ్మదిగా ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అక్కడ కూడా ఎదురు వస్తున్నారు ఆ ఊరోళ్ళు. ఆ అధికారి యొక్క ఊరోళ్ళు పరిగెత్తుకొచ్చి, అయ్యా ఎందుకని అంతకుముందు ఆ ఊరోళ్ళు కూడా అదే మాట చెప్పారు, నీ కుమారు చచ్చిపోయింది, నాకు కూడా అదే వార్త వస్తుందేమో అని గడగడ వణికిపోతున్నాడు ఆ తండ్రి. అయితే వాళ్ళందరూ వచ్చి, అయ్యా నీకు గుడ్ న్యూస్ చెప్తాం, నీకు సంతోషకరం, నీ కొడుకు బతికాడు. ఆమె
ఎట్ట బతికాడ్రా? ఏమోనండి, ఒకసారి అటు తుళ్ళిపళ్ళు వేసాడు. ఏమైందంటే నాకేదో అయ్యింది, నాకు ఇప్పుడు ఏం లేదు జబ్బు, అంత ఫ్రీ అయిపోయాను అని ఎగిరెగిరి గంతులు వేస్తున్నాను. నిన్న నుంచి ఆడ ఆపలేక చేస్తున్నావు, నీకోసం చూస్తున్నావు. మరి ఎప్పుడు బాగుపడ్డాడు? నిన్న మధ్యాహ్నం ఎంత అది 1 గంటలప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు. ఆమె నిన్న మధ్యాహ్నం 1 గంటకి యేసు తనతో చెప్పిన సమయం. ఆమె ఎప్పుడది? అదే గడియలో ఆ తండ్రి ఎంతగానో సంబరపడుతున్నాడు. కారణం ఏంటంటే నమ్మి వచ్చాడు గనుక ఆ తండ్రి సిగ్గుపడలేదు. లేఖనాలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు నీ నమ్మకం సడలిపోకూడదని, విశ్వాసమందు బలహీనులు కాక ఒకరికొకరు మనం ఏం చేయాలా? బలపరుచుకుందుము గాక. ఆమె అబ్రహాం అట 100 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ, 100 ఏళ్ల వయసు మీద ఉంచండి, ఆయనే మనకు ఆశ్రయం. పౌలు గారు సాక్ష్యం బట్టి కూడా మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన మాట, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. అలాంటి ఒక బలమైన నమ్మకం, శ్రేష్టమైనటువంటి నమ్మకాన్ని ప్రభు మీ హృదయాల్లో అంతరంగంలో పుట్టించునుగాక. నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలని నా దేవుడు రాబోయే దినాల్లో నీ నమ్మిక చొప్పున నా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్.